నందమూరి మెగా కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హై ప్రియారిటీ ఇస్తుందనే చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ రెండు ప్రముఖ కుటుంబాలతో గుడ్ రిలేషన్స్కి ప్రయత్నిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ సినిమాకు సంబంధించి ఒక ఈవెంట్కు హాజరయ్యారు. అలాగే మరోవైపు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించినటువంటి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి చెందిన నటుడు రామ్ చరణ్కు ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ డిబేట్ స్టార్ట్ అయ్యింది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాక ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత వైసీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులతో సంబంధాలు అంతగా లేవు అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఈ రెండు కుటుంబాలతో తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నట్టు అర్థమవుతుంది. ఇది కేవలం రాజకీయ వ్యూహమా లేక సినీ రంగంతో రిలేషన్షిప్ పెంచుకోవడానికా అనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయ పరిశీలకులు ఈ పరిణామాలను భిన్నంగా విశ్లేషిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండడమే కాకుండా పార్టీలో కీలక లీడర్ కూడా. ఆయన సినిమా ఈవెంట్కు బాలయ్య బాబు అల్లుడు నారా లోకేష్ హాజరవడం సహజమే. అయినా దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వెనుక రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. నందమూరి కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వీళ్ళలో చాలామంది టీడీపీకి సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భాగస్వామిగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా అనేక శాఖలను కూడా నిర్వహిస్తున్నారు. అందుకే మెగా కుటుంబానికి చెందిన రామ్ చరణ్కు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రాధాన్యత ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. నందమూరితో పాటు మెగా ఫ్యామిలీ ఇలా సినీ వర్గాలను తమ వైపు తిప్పుకుంటుంది. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమతో కొన్ని విభేదాలు తలెత్తాయి. ముఖ్యంగా టికెట్ల విషయంలో, ఇతర విధానపరమైన నిర్ణయాల విషయంలో సినీ ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ పాత వివాదాలను పక్కనబెట్టి సినీ పరిశ్రమతో సానుకూల సంబంధాలు ఏర్పరచుకోవాలని చూస్తోంది. నందమూరి మెగా కుటుంబాలకు తెలుగు రాష్ట్రాల్లో విశేషమైనటువంటి అభిమానులు ఉన్నారు. వారి మద్దతు ఏ రాజకీయ పార్టీకైనా ఎంతో విలువైనది. టీడీపీ ఈ రెండు కుటుంబాలతో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం ద్వారా సామాన్య జనంలోకి తమ మెసేజ్ తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చర్యలు కేవలం ఎన్నికల ముందు మాత్రమే కాకుండా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా కొనసాగిస్తోంది. రామ్ చరణ్ ఏపీఎల్ కార్యక్రమానికి హాజరు కావడం, యువతలో క్రికెట్తో పాటు సినీ గ్లామర్ను కూడా కలపడం ద్వారా ఒక కొత్త ఆకర్షణ తీసుకొచ్చింది. ఇది క్రీడా రంగానికి కూడా మేలు చేస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ భావిస్తుంది. అదే టైంలో ప్రభుత్వం సినీ పరిశ్రమల అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తుందని హామీలు కూడా ఇస్తున్నట్టు సమాచారం. ఇది కేవలం స్టార్ పవర్ ఉపయోగించుకోవడమే కాకుండా సినీ పరిశ్రమకు ప్రభుత్వ అండదండలు ఉన్నాయని చాటి చెప్పే ప్రయత్నంగా కూడా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలను గనక మనం నిశ్చితంగా పరిశీలిస్తే ఏపీ ప్రభుత్వం సినీ ప్రముఖులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటోందని తెలుస్తుంది. ఇది సినీ పరిశ్రమకు కూడా సానుకూలంగా మారనుంది. గతంలో ఎదుర్కొన్న సమస్యలను ఇప్పుడు పరిష్కారం అవుతున్నాయి అనే ఆశాభావం సినీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. నందమూరి మెగా కుటుంబంతో సత్సంబంధాలను కొనసాగించడం ద్వారా తెలుగుదేశం పార్టీ అన్ని ప్రజల వర్గాలను ఆకట్టుకుంటోంది అని చెప్పి ఒక మెసేజ్ వెళ్తుంది. ఈ సినీ గ్లామర్ను రాజకీయాలకు ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదు. గతంలో కూడా అనేక మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించారు. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీని పెట్టింది కూడా ఎన్టీఆర్. ఏదేమైనా నందమూరి మెగా కుటుంబాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రత్యేక గౌరవం లభిస్తుందనే చెప్పాలి. ఈ మొత్తం వ్యవహారంలో ప్రతిపక్షాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తుందో ఖచ్చితంగా చూడాలి. గత ప్రభుత్వ హయాంలో సినీ రంగంతో ఏర్పడిన విభేదాలను ప్రస్తుత ప్రభుత్వం ఎలా చక్కదిద్దుతుందో గమనించే ఉంటారు. అయితే ప్రస్తుతానికి మాత్రం అధికార పక్షం ఈ రెండు కుటుంబాలతో తమ బంధాన్ని పటిష్టం చేసుకునే పనిలో మాత్రం నిమగ్నమై ఉంది. ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదని, తెలుగు రాష్ట్రాల సినీ రాజకీయ రంగాలకు సంబంధించినటువంటి కీలక పరిణామంగా చూడాలని విశ్లేషకులు భావిస్తున్నారు. సినీ ప్రముఖుల ప్రభావం సమాజంపై ఎంతగా ఉంటుందో మనకు తెలిసిందే. వారి మద్దతుతో ప్రజల్లోకి మరింత సులభంగా వెళ్ళవచ్చని ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా భావిస్తున్నాయి. మొత్తంగా
ఆంధ్రప్రదేశ్లో నందమూరి మెగా కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఇప్పుడు విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. సినీ రంగాన్ని రాజకీయాలను కలిపే ఈ వారధి భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఈ రెండు కుటుంబాలకు ప్రాధాన్యత లభిస్తుండడం స్పష్టంగా కనిపిస్తోంది.